హెచ్ఐవీని సమూలంగా నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో ఆవిష్కరణలు విజయవంతం కాలేదు. ఈ వ్యాధి సోకితే మరణం ఖాయం. కానీ ఎంఐటీ పరిశోధన తర్వాత ఈ భావన మారబోతుంది. ఇటీవల ఎంఐటీ పరిశోధకులు ఎయిడ్స్ ని నియంత్రించే వ్యాక్సిన్ ను రూపొందించారు. పరిశోధకులు 2 డోసుల వ్యాక్సిన్ ను కనుగొన్నారు. ఇది హెచ్ఐవీని పూర్తిగా నిర్మూలిస్తుందని పేర్కొన్నారు. హెచ్ఐవీ వ్యాక్సిన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ ను అభివృద్ది చేయడం కష్టమని పరిశోధకులు చెబుతూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ వైరస్ చాలా వేగంగా మారడమే. దీని కారణంగా టీకా శరీరంపై ప్రభావం చూపదు. ఎంఐటీ పరిశోధకులు అభివృద్ది చేసిన వ్యాక్సిన్ లో మొదటి మోతాదు రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రెండో మోతాదు దాని వైరస్ ప్రభావాన్ని బట్టి వారం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్తో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ అధ్యయనంలో ముందుగా ఎలుకలపై ప్రయోగాలు చేశారు. మొదటి మోతాదు చాలా చిన్నది, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తర్వాత రెండో డోస్కు శరీరాన్ని సిద్ధం చేస్తుందని ఎంఐటీలోని జాన్ ఎం డచ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ ఎరుప్ చక్రవర్తి వెల్లడించారు. ఇందులో 7 డోసులపై పరిశోధన చేసి ఆ తర్వాత ఈ 2 వ్యాక్సిన్లను తయారు చేశారు. ఇతర వ్యాధులపై పోరాడేందుకు ఈ వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందని తెలిపారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి హెచ్ఐవీ సోకుతుంది. దీనికి చాలా చోట్ల యాంటీవైరల్ మందులు అందుబాటులో లేవు. కొత్త అధ్యయనంలో ఎంఐటీ బృందం తమ పరిశోధనలో దాదాపు విజయం సాధించింది. తక్కువ మోతాదులో టీకాను ఉపయోగించడం ద్వారా ప్రభావం ఉంటుందా అనే అంశంపై తమ పరిశోధనలు సాగించింది. చివరకు 2 డోసులతో వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్ ను రూపొందించి వైద్యుల బృందం